శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 26 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉంది, హస్తా నక్షత్రం ఉంది. మంగళవారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈ యోగం చాలా మంచిది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో ఉన్నాడు, మిత్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి సంబంధించినటువంటి చర్చలకు ఈరోజు బలం ఉంది. రియల్ ఎస్టేట్కి సంబంధించి ముఖ్యమైన డీలింగ్స్ చేసుకోవడానికి కూడా బలం బాగుంది. అప్పులు తీర్చడానికి కూడా ఈరోజు బలం చాలా చక్కగా ఉంది. మీ బ్రదర్స్తో ఇంపార్టెంట్ డిస్కషన్స్ చేయడానికి, కొత్త పనులు స్టార్ట్ చేయడానికి కుజుడి మిత్రక్షేత్ర స్థితి 12 రాశుల వాళ్ళకి బాగా యోగిస్తుంది. అలాగే హస్తా నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యా రాశిలో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. అంటే 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, అలజడి ఉంటాయి. వాటి నుంచి బయటపడి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఈరోజు కొన్ని పనులు చేసుకోవచ్చు. హస్తా నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం, అక్షరాభ్యాసం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. చెవులు గుట్టించడం చేసుకోవచ్చు. అలాగే వ్యవసాయానికి సంబంధించిన పనులు, అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ ఏవైనా ఉంటే హస్తా నక్షత్రం ఉంది కాబట్టి చక్కగా చేసుకోవచ్చు. రత్నాలు కొనటానికి, కొన్న రత్నాలు ధరించడానికి హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళటానికి ఈ నక్షత్రం చాలా మంచిది. విద్యా సంబంధమైనటువంటి కోర్సులు ప్రారంభించడానికి కూడా హస్తా నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా ఈ హస్తా నక్షత్రం అనేది బాగా అనుకూలిస్తుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు నిర్వహించుకోవటానికి, గవర్నమెంట్ ఆఫీసుల్లో మీకు ఏవైనా పనులు ఉన్నాయనుకోండి, ఆ పనులు నిర్వహించుకోవటానికి కూడా ఈ హస్తా నక్షత్రం అనేది చాలా చక్కగా అనుకూలిస్తుందని చెప్పుకోవాలి. మంగళవారం అయినా కూడా హస్తా నక్షత్రానికి ఉన్న బలం వల్ల గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి, మీకు ఎవరైనా ఒక పొజిషన్ ఇస్తే దాన్ని తీసుకోవటానికి కూడా హస్తా నక్షత్రం మంచిది. మంగళవారం అయినా హస్తా నక్షత్ర బలాన్ని బట్టి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ప్రతి పనిలో కూడా ఉల్లాసంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. పని చేయాలనే తపన పెరుగుతుంది. బంధువులను, మిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా బాగుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిపాటి ఆందోళనకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. దానివల్ల మానసిక ఆందోళన పెరుగుతుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఈరోజు ఖర్చు చేసుకోవటం వృషభ రాశి వాళ్ళకి అవసరం. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు అనుకూలతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే ద్వితీయంలో చంద్రుడి సంచారం ప్రారంభమవుతోంది. ద్వితీయంలో చంద్రుడు శుభుడు కాబట్టి ఈరోజు మిథున్ రాశి వాళ్ళకి తిరుగుండదు. ధనపరంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ధనపరంగా మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కటి ఫలితాలు ద్వితీయంలో చంద్రుడి సంచారం వల్ల కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సంతానం వల్ల మంచి పేరు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ పిల్లలు ఏదో బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తారు. దానివల్ల మీ కీర్తి పెరిగే అవకాశం, మీకు మంచి పేరు వచ్చేటటువంటి అవకాశం కర్కాటక రాశి తల్లిదండ్రులకి ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలన్నీ కూడా చాలా త్వరగా పూర్తి చేసుకోగలుగుతారు. అదేవిధంగా ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి సాధించడానికి తీసుకునే నిర్ణయాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఇతరులకు ఉపకారం చేసేటటువంటి పనుల యందు ఆసక్తి పెరుగుతుంది. పరోపకార కార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి పనిలో కూడా మంచి శుభం చేకూరుతుంది.
అనుకున్న పనులు అనుకున్నట్లు బ్రహ్మాండంగా దిగ్విజయంగా కన్యారాశి వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అదేవిధంగా బంధుప్రీతి పెరుగుతుంది. మీకు కావలసిన వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలని, బంధువులకు హెల్ప్ చేయాలనే కోరిక పెరుగుతుంది. దానివల్ల మీ రిలేటివ్స్కి ఈరోజు బాగా సపోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. అంటే అనుకున్న పనులు అనుకున్నట్లు చాలా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా తులారాశి వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి తగిలే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఎదుటి వాళ్ళ ఏడుపు మీ మీద ప్రభావం కలిగించకుండా వెల్లుల్లిపై రెబ్బ దగ్గర ఉంచుకోండి. ఎడంకాలికి నల్లదారం కట్టుకొని బయటికి వెళ్ళండి. అలాగే ప్రతి పనిలో కూడా అనుకూలత తగ్గుతుంది. అయినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఇష్టదైవాన్ని స్మరించుకొని ముందడుగు వేయటం ద్వారా పనులు పూర్తి చేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు స్థిరాస్తి యోగం ఎక్కువగా కనిపిస్తోంది. అంటే మీకు రావాల్సినటువంటి ప్రాపర్టీస్ వచ్చే సూచనలు ఉన్నాయి. లేదా మీరు ప్రాపర్టీ కొనుక్కోవటానికి ప్రయత్నం చేసుకుంటే ఆ ప్రయత్నాలు విజయవంతమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే ధనలాభం కలిగే సూచనలు కూడా సంభవిస్తున్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ధనుస్సు రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు పరోపకార కార్యముల యందు ఆసక్తి పెరుగుతుంది. ఎదుటి వాళ్ళకి హెల్పింగ్ నేచర్ పెరుగుతుంది. ఎదుటి వాళ్ళకి సహాయం చేసి పేరు తెచ్చుకోగలుగుతారు. అలాగే ప్రతి పనిలో కూడా ఈరోజు మకర రాశి వాళ్ళకి పూర్తిగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఏ పని ప్రారంభించినా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా మకర రాశి వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు స్థిరాస్తిపరమైనటువంటి లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఏదో ఒక విధంగా ప్రాపర్టీస్ దక్కే అవకాశం ఉంది. మీకు రావాల్సిన ప్రాపర్టీస్ రావటమో, లేదా మీరు కొనుక్కోవాలనుకున్నటువంటి ప్రాపర్టీకి అడ్వాన్సులు ఇచ్చుకోవటమో, ఏదో ఒక రకంగా స్థిరాస్తి లాభాలు మాత్రం కనిపిస్తున్నాయి. పిత్రార్జిత ధనం వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే మీకు ఎవరికైనా ఫాదర్ సైడ్ నుంచి, వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి అలా రావాల్సినటువంటి మనీ ఏదైనా ఉంటే అది వచ్చే సూచనలు ఈరోజు కుంభరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా శాంతి సౌఖ్యము లభించే సూచనలు ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. సంతోషంగా ఉంటూ ఉంటారు. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆనందం ఎక్కువగా ఉంటుంది, సంతోషం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల బ్రహ్మాండమైన సక్సెస్ కనిపిస్తుంది. 12 రాశుల వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే ఉత్పన్న ఏకాదశి. కార్తీక బహుళ ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి. ఈ సందర్భంగా ఓం శ్రీధరాయ నమః అనే విష్ణు మంత్రాన్ని 21 సార్లు చదువుకుని వెళితే బ్రహ్మాండంగా సక్సెస్ ఉంటుంది. ఓం శ్రీధరాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళ్ళండి. మంచి సక్సెస్ ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. మీ కెరీర్ ఆస్పెక్ట్లో కూడా బ్రహ్మాండంగా షైన్ అవుతారు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో ఎలక్ట్రికల్ వస్తువులకు సంబంధించినటువంటి ఏ పనులైనా చేసుకోవచ్చు. అదేవిధంగా కుజహోరలో అప్పులు తీరిస్తే చాలా మంచిది. మళ్ళీ అప్పులు చేయాల్సినటువంటి అవసరం కూడా రాదు. కుజహోర సందర్భంగా ఇలా అప్పులు తీర్చే ప్రయత్నం చేయటం, ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన పనులు చేసుకోవటం, గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని కొనుగోలు చేసుకోవటానికి కూడా కుజహోర బలం విశేషంగా సహకరిస్తుంది. అడ్వెంచరస్ పనులు చేసుకోవచ్చు. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నా, నక్షత్ర బలాన్ని బట్టి ప్రతిరోజు ఆచరించాల్సిన విధులేంటో తెలుసుకోవాలన్నా, యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో లేదో వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో తెలుసుకోవాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.